మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. పూవై విరిసే ప్రాణం, పండై మురిసే ప్రాయం, రెండు ఒకటే నాణ్యానికి బొమ్మ పురుసంతే. తీసే ఊపిరి ఒకటేగా వేషం వేరంతే. నడకైనా రానే పసిపాదాలే అయినా, బతుకంతా నడిచే అలిసిన అడుగులే అయినా, చెబుతాయా చేరే మజిలీ ఏదో. ఆరీరారో ఆరు ఆరారో ఆరు ఆరీరారీరారో ఆరీరారో. ఎవరు? ఎక్కడో చూసినట్టుందే. చందమామలో నాకు కనిపిస్తున్న ఆ అందమైన మొహం ఎవరిది? ఒక పాత్ర ముగిసింది నేడు, ఇంకెన్ని మిగిలాయో చూడు. నడిపేది పైనున్నవాడు, నటుడేగా నరుడన్నవాడు. తానే తన ప్రేక్షకుడు అవుతాడు. ఎవడో ఆ సూత్రధారి, తెలుసా ఓ వేషధారి. రాధా, ఇదేం కోరిక నీకు? ఏ? ఆకాశంలో చందమామను చూస్తూ వెన్నెల పక్క మీద మనసుకు నచ్చిన అందమైన భార్యతో ఇలా ఏకాంతంగా గడపాలని ఏ మగాడికుండదు? పిచ్చి నీకు. దీన్ని పిచ్చి అనరు, పిచ్చి ప్రేమ అంటారు. గొప్పే. నీ పెంకితనంతో ఒప్పించావు. ఆయన ఇదేం కోరిక బాబు? ఫ్యాంటసీ, స్వీట్ ఫ్యాంటసీ. అయినా ఇలాంటి రొమాంటిక్ దృశ్యాల్ని సినిమాల్లో ఎన్నిసార్లు చూడలేదేంటి? అబ్బా, అదంతా నిజం కాదు కదా. ఇది మాత్రం నిజం కావాలి. నిన్ను వదిలే సమస్య లేదు. దొరికే ఛాన్సే లేదు. రాధా, రాణి, రాణి, పట్టుకో 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 రాణి. నిన్ను వదిలిపెట్ట. నిన్ను రాణి, ఇలా నీ చెయ్యి నా చేతిలో ఉంటే చాలు. నువ్వు తిట్టినా కొట్టినా, చివరికి సత్యభామ శ్రీకృష్ణుణ్ణి తన్నినట్టు ఇక్కడ నువ్వు తన్నినా సంతోషంగా భరిస్తాను. రాధా, నాకు చెప్పు, ఏం కావాలి? నా ఊపిరి ఉండేదాకా ఇలా నీ గుండెల సబడిని వింటూ ఉండాలనుంది. ఉండిపో. ఈ రాధ ఎప్పటికీ నీవాడేగా. ఒకవేళ ఈ అదృష్టం నాకు దూరం అయిపోతుందేమోనని భయమేస్తుంది. పిచ్చి, ఎందుకా భయం? నిన్ను నన్ను ఆ దేవుడు కూడా దూరం చేయలేడు.
రాధా, ఎక్కడున్నావు రాధా? ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? దేవుడా, మా అమ్మ జ్వరం తగ్గించు, మా అమ్మని కాపాడు. అమ్మా, నాకు జ్వరం వచ్చినప్పుడు నువ్వు గుడికి వెళ్ళి దేవుడి విభూతిని తెచ్చి నా నుదుటికి పెడితే తగ్గిపోయిందిగా. దేవుడికి దండం పెట్టుకొని నీకు జ్వరం తగ్గిపోవాలని ఈ విభూతిని తెచ్చాను. నువ్వంటే నాకు బోలెడంత ఇష్టమమ్మా. అమ్మా, ఏ బాబు, బాబు ఆగు. ఏయ్, ఆగమంటున్నాను కదా. ఏంటిది? బాబు ఆగు. ఏయ్, అమ్మా, 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 బాబు 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 అమ్మా, బాబు 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 అమ్మా. బాబు, అయ్యో. నాని,
నాని ఏమైందిరా? నీకేం కాలేదు కదా? అమ్మకి జ్వరం తగ్గిపోవాలని నుదుటిన విభూతిని పెట్టాను. సారీ, నాని మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాడు. హర్ష గారు, బాబు కనిపించేసరికి నేను నాకు అర్థమైంది, మీకు అర్థమైంది అనుకుంటాను. కానీ కళ్ళ ముందు కనిపించేది నిజం కాదని ఈ పసివాడికి తెలియదు కదా. కాలమా ఎందుకే అంత కోపం, నన్నిలా విసిరివేసావు దూరం, శూన్యమై మిగిలిపోతుంటే లోకం, కళ్ళలో కడలిలా పొంగే శోకం, నిన్నటి బంధాలు అన్నీ పడుకో నాని. మాయమై పోయే క్షణం ఒంటరై ఏ దిక్కు తోచని తీరానా కలలే కూర్చుతున్నది సమయం, ఎదలే కాచుతున్నది విలయం, సర్వం చేయి జారిన ఈ నిమిషం, హృదయం పేలిపోయిన శబ్దం, చలిమి దూరం చలియ దూరం, మరపురాని మమతే దూరం, పిలుపు దూరం వలపు దూరం, బ్రతికి ఉన్న క్షణమో మరణం. పాపం నాని, ఆ పసివాడికి వాళ్ళ అమ్మ మీద ఎంత ప్రేమ. ఆ చిన్నారి మనసులో తన తల్లి తొందరగా కోలుకోవాలని ఎంత ఆరాటం. నేనే వాళ్ళ అమ్మని అనుకుని వచ్చాడు. నేను కళ్ళు తెరవగానే ఎంతగా బెదిరిపోయాడో. నేను మాధవిని కాదు అని తెలిస్తే ఏమైపోతాడో. డాడ్, నాకు ఒళ్ళంతా మండిపోతుంటే నువ్వు లేజర్గా కూర్చొని మందు కొడుతున్నావా? అబ్బా బేబీ, కూల్. ఆ మాధవిని మర్డర్ చేయించడానికి ఎంతో పర్ఫెక్ట్గా ప్లాన్ చేశాను. ఇన్నేళ్లుగా ఈ ఇంట్లో నమ్మకంగా ఉంటూనే సరైన అవకాశం కోసం ఇంతకాలం ఎదురు చూశాను. జబ్బు చేసిన వాళ్ళ నాన్నని చూడటానికి మాధవి ఒంటరిగా బయలుదేరిన రోజు తాను రైల్వే స్టేషన్కి చేరుకోకముందే దారిలోనే మాధవిని చంపి నదిలో పారేయమని కిరాయి రౌడీలను ఏర్పాటు చేశాను. కానీ ఏం జరిగింది?
ఆ ఇడియట్స్ మాధవి గొంతు పిసికి కళ్ళు తేలేయగానే చచ్చింది అనుకుని నీళ్ళల్లోకి తోసి చేతులు దులుపుకున్నారు. దాని ప్రాణం గట్టిది కాబట్టి చావకుండా బ్రతికింది. ఎలాగైనా హర్షాబావని పెళ్లి చేసుకోవాలనే నా ఆశల్ని మొత్తం నాశనం చేసింది. నందిని, ఏం జరిగినా మన మంచికే అంటారు. ఇది కూడా అంతే అనుకుందాం. డాడ్, ఏమంటున్నావ్? సరిగ్గా మనం మాధవి మీద హత్యా ప్రయత్నం చేయించిన రోజే మన అదృష్టం బాగుండి సీతమ్మ కొండ ఏరియాలో ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది. రౌడీలు మాధవిని తోసేసిన నదిలోనే ప్రమాదం వల్ల నదిలో పడిన వాళ్ళు గల్లంతయ్యారు. మర్డర్ అటెంప్ట్ లక్కీగా రైలు ప్రమాదం ఖాతాలో పడిపోయింది. దురదృష్టంలో కూడా అదృష్టం పట్టినట్టు నదిలో పడ్డ మాధవి తన గతాన్ని మర్చిపోవడమే మన మీద ఎవ్వరికీ అనుమానం రాకుండా కాపాడింది. అందుకని పార్టీ చేసుకుంటున్నావా? డాడ్, నీలాగా కూల్గా ఉండడం నా వల్ల కాదు. ఎందుకంటే చిన్నప్పటి నుండి హర్షాబావనే పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలు కన్నదాన్ని నేను. అలాంటి నన్ను కాదని బావ ఆ మాధవిని ఇష్టపడి తన భార్యని చేసుకున్నందుకు ఆనాటి నుంచి ఈనాటి దాకా జెలసీతో రగిలిపోతున్నదాన్ని నేను. ఆ మాధవి అడ్డు తొలగించుకుని ఎలాగైనా బావ చేత 3 ముళ్ళు వేయించుకోవాలని, ఆ తరువాత దాని గుర్తుగా పుట్టిన ఆ నానిని కూడా లేపేసి ఈ ఇంటికి మహారాణిని కావాలనుకుని నేను ఎంతగానో ఆశపడితే మొత్తం ప్లాన్ అంతా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. నా శత్రువుగా భావించే మాధవిని ఇంకా నేను అక్క అని పిలవాల్సి రావడం, ప్రేమని చూపిస్తూ నటించడం నాకు నరకంలా ఉంది. నందిని, ఇన్నాళ్ళు ఆగావు, ఇంకొన్నాళ్ళు ఓపిక పట్టు. ఈసారి మాధవి ఒక్కదాన్నే కాదు, దాని కొడుకుతో సహా ఒకేసారి లేపేసే స్కెచ్ని మనం రెడీ చేద్దాం. ఎస్ డాడ్, అదే నా టార్గెట్. హర్షబావతో నా పెళ్లి నాకు, ఆస్తి మీద అధికారం మీకు. 2 birds at 1 shot. ఈ ఇంట్లో ఇంత కుట్ర జరుగుతుందా? డబ్బు కోసం ఆ తండ్రి కూతుళ్ళు అంత దారుణానికి తెగించారా? అభము శుభము తెలియని పసివాడు నానికి కూడా హాని తలబెట్టారు అంటే వీళ్ళు ఎంతటి నీచులో, దుర్మార్గులో నాకు అర్థమవుతుంది. కానీ వీళ్ళు ముసుగు వేసుకున్న మేకవన్నె పులులని అసలు ఇంట్లో ఎవరికైనా తెలుసా? ఇది మాధవి గారి డైరీలా ఉంది. పరాయి వాళ్ళ డైరీని చదవటం సంస్కారం కాదు. కానీ సంస్కారం మాత్రమే కాదు, కనీసం మానవత్వం కూడా లేని వాళ్ళని గురించి, ఈ కుటుంబాన్ని గురించి తెలియాలి అంటే తప్పైనా సరే నేను దీన్ని చదవక తప్పదు.
ఆ దేవుడు కొంతమందిని గొప్పగాను ఎంతో మందిని పేదగాను ఎందుకు పుట్టిస్తాడో నాకు తెలియదు. మధ్యతరగతిలో పుట్టిన ఒక సగటు ఆడపిల్లనైన నన్ను హర్ష గారు ఎక్కడో చూసి ఇష్టపడటం నిజంగా నా అదృష్టం. ఇంత గొప్ప కుటుంబంలోకి కోడలిగా అడుగు పెట్టడం పూర్వజన్మలో నేను చేసుకున్న పుణ్యం. ప్రాణంగా చూసుకునే భర్త, ఆదరించి అభిమానాన్ని చూపించే అత్తమామలు, అమ్మ అమ్మ అంటూ తన ముద్దు మాటలతో నా కొంగు పట్టుకుని తిరిగే నా చిట్టి తండ్రి నాని. ఒక ఆడదానిగా, ఇల్లాలిగా నాకింకేం కావాలి? జన్మ జన్మలకి నా ఈ స్థానం పదిలంగా ఉంటే చాలు. కానీ వెలుతురు వెనక చీకటి ఉన్నట్టే పుట్టినప్పటి నుంచి నా బిడ్డకి గుండె బలహీనతగా ఉంది. మాధవి, రాధా రాధా